ఆకుకూర ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఆకుకూరకి చాలా డస్ట్ ఇంకా మట్టి అదంతా కూడా ఉంది. ఇక్కడ కార్నర్స్ అంటే వేర్లన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఆకుకూర క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా పెద్ద గిన్నెలో తీసుకొని క్లీన్ చేసుకుంటే ఉసుక అనేది మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. ఆకుకూర అనేది క్లీన్ అవుతుంది. ఇట్లా మొత్తం ఆకుకూర వేసుకొని, అంటే నేను చూపించాను కదా క్లిప్లో, ఇక్కడ వేర్లు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసుకొని ఇలా ఫస్ట్ ఆకుకూర అంతా క్లీన్ చేసుకోవాలి. చేతులతోనే ఇలా ఉంటేనే ఆ ఆకుకున్న ఇసుక మొత్తం పోతుంది, లేదంటే పోదనమాట. మనం ఎంత వాటర్లో ముంచినా పోదు. కొంచెం ఇలా ఇలా అంటే క్లీన్ అయిపోతుంది బాగా. ఇది ఆకుకూర కడిగేటప్పుడు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కడగకూడదు. 3-4 టైమ్స్ వాటర్ మొత్తం వైట్ కలర్ వచ్చే వరకు, దాంట్లో ఏం లేదు, మట్టి ఉసుక ఏం లేదు అన్నప్పుడే మనం తీసేయాలన్నమాట. అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి. చాలామంది అసలు క్లీన్ చేయరు, కానీ అదంతా డస్ట్ అంతా మనం తినే దాంట్లో వెళ్ళిపోతుంది. చాలా జెమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఎంత వాటర్ అయితే ఎలా అయిపోయాయి చూడండి. ఇలా నీట్గా ఉన్న ఆకులన్నీ తీసేసుకోవాలి. బాగాలేనివి అంతా కూడా ఇందులో వచ్చేసింది చూడండి. అనేది గిన్నెకు అంటుకుపోతుంది అనమాట. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి మనం గిన్నె. ఇక్కడ నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇది సెకండ్ టైం అనమాట ఈ ఆకుకూర క్లీన్ చేయడము. నేను 3-4 టైమ్స్ క్లీన్ చేశాను. అంటే దానికి ఉన్న డస్ట్ని బట్టి క్లీన్ చేస్తానన్నమాట. మనం చెప్పాను కదా, వాటర్ నీట్గా వచ్చే వరకు క్లీన్ చేస్తాను అనమాట. అలా చేసుకుంటేనే ఆకుకూర బాగుంటుంది. నెక్స్ట్ డే చేయాలి అనుకుంటే ముందు రోజు నైట్కి మనం ఇదంతా క్లీన్ చేసేసుకొని స్ట్రెయినర్లో పెట్టేసుకుంటే వాటర్ అంతా పోతుంది అనమాట, డ్రైన్ అవుట్ అయిపోతుంది. అయితే తర్వాతకి కట్ చేసేసుకుంటే ఇంకా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. నైట్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఆకుకూరని. చూడండి, ముందున్న వాటర్ కంటే ఇప్పుడున్న వాటర్ కొంచెం బెటర్గా ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 1 టైం కడుగుదాము, ఆ తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడైతే వాటర్ అయితే నీట్గా వస్తాయి అన్నమాట. ఏదైనా చిన్న చిన్న ఆకులవి ఇలా వాడిపోయినట్టు ఉన్నవి మాత్రమే వస్తాయి, ఉసుక అయితే రాదనమాట. 3-4 టైమ్స్ మినిమం కడగాలి. అలా క్లీన్ చేసుకుంటేనే ఆకుకూరలు బాగుంటాయి. చూడండి అంత ఇసుక లేదనమాట. ఆకుకూర క్లీన్ చేసుకున్నాక ఉసుక పోయిందా లేదా అని 3rd టైం క్లీన్ చేసినప్పుడు ఇలా చేయి పెట్టేసి మనం చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. వాటర్ పోయేది దాంట్లో పెట్టేసుకుంటే కొంచెం ఒక 5-10 మినిట్స్లో మనకు వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాతకి